Nobody can stop this flow. Hallelujah. 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 ఈ విషయాలను చూడడానికి ముందు మనం ఈ అమాలేకీలు ఎదోము యొక్క పిల్లలని నిన్న విన్నాం కదా. ఈ ఎదోమీలు ఎలా వారసులుగా ఉన్నారు, దేనికి వారసులుగా ఉన్నారు? మొట్టమొదటిగా ఇశ్రాయేలుతో పాటు, ఇశ్రాయేలు అని పేరు మార్చబడిన యాకోబు, ఆ యాకోబుతో పాటు పుట్టినప్పటికీ కూడా జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకొని మనకి కనిపిస్తున్నారు ఈ ఎదోమీయులు. ఈ ఎదోమీయుల గురించి కొన్ని విషయాలను మనం చూద్దాం. అదేంటంటే, మొట్టమొదటిగా అమాలేకీలు ఏశావు యొక్క సంతానం. అమాలేకీలు ఎవరండి? ఏశావు యొక్క సంతానం. ఈ ఏశావు ఏ రకంగా అంటే, జ్యేష్ఠత్వపు హక్కు దేవుడు మొట్టమొదటిగా దానికే ఇచ్చినా సరే దాని మీద దృష్టి ఉంచలేదు, దాని మీద ఇంపార్టెన్స్ తనకి తెలియలేదండి. ఎగ్జాక్ట్ గా చూడండి, వస్తి కూడా మొదటి భార్య లేదా భార్యగా ఉన్న స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థానం యొక్క విలువ తెలియలేదు. మీరు నెక్స్ట్ కాలంలో చూడండి, ఇశ్రాయేలీలు ఒలీవ కొమ్మలతో పోల్చారు. రోమపత్రికలో ఒలీవ కొమ్మలతో పోల్చారు ఇశ్రాయేలీల్ని. ఇశ్రాయేలీలు ఉన్న అవిధేయతలు బట్టి, వారు చూపించిన కాఠిన్యమును బట్టి దేవుడు కొన్ని కొమ్మలను విరిచి అడవి ఒలీవ కొమ్మలను తీసుకొని వచ్చి అంటుగట్టినట్టుగా చూపించారు. ఈ అన్ని ఏరియాల్లో మనకి ఒక నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది. ఇచ్చిన దాన్ని, పొందుకున్న దాన్ని ఒక విలువ గ్రహింపులోనికి రానందున తొట్టిల్లిపోయిన ఒక అనుభవం అండి. అర్థమవుతుందా? ఒక చిన్న కుమారుడు ఉన్నాడే, పడిపోయి తిరిగి లేచిన అనుభవం. పాపులతోనూ సుంకర్లతో నేను ఉంటున్నారు అని చెప్తున్నప్పుడు పాపంలో కంటిన్యూ అవుతున్న వారితో ఆయన లేరు. పాపంలో నుండి ఆ పాపం అని తెలుసుకొని దీనిలో నుండి మేము ఎలా బయటికి రావాలి అని కొంచెమైనా ప్రయత్నం చేస్తున్న వాళ్ళని బయటికి లాగిన దేవుడు. సమరయ స్త్రీ ఎంత పాపంలో ఉన్నా హృదయంలో ఒక ఆశ ఉండింది. మేము ఆరాధించాలంటే ఎక్కడ ఆరాధించాలి? మాకు దేవుడు అనే కాన్సెప్ట్ మాకు కావాలి అంటే మాకు అవకాశం లేదు. సో మేము పాపంలోనే కంటిన్యూ అవుతాం అన్నట్లుగా వెళ్ళిపోయిన ఒక స్థితి కనిపిస్తుంది. ఎవ్రీ ఏరియాలో ఆయన దర్శించి బాగు చేసిన స్థితి చూడండి. జక్కయ్య రిపెంట్ అయ్యాడు, వెంటనే తను అన్యాయంగా సంపాదించిన దానికి రిటర్న్ లో 4 గంటలు చెల్లించేశాడు. అలా ఒక చేంజ్ మనం చూస్తున్నాం. కానీ వీరు అలా కాదు. ఆధిక్యత ముందుగానే దయచేయబడింది.
కానీ దానిని కాపాడుకొనలేని ఒక స్థితి మనం చూస్తున్నాం. మొదటిగానే ఇవే కష్టం లేకుండా దేవుడు నిలబెట్టారు, కానీ దాన్ని నిలబెట్టుకొనలేని ఒక స్థితిని మనం చూస్తున్నాం. నేనంట నువ్వు పడిన వాడికి తెలుసు నించున్న దాని యొక్క విలువ. చెప్పండి. పడిన వానికి తెలుసు నించున్న దాని యొక్క విలువ. అలా అయిపోయింది. అందుకే ఈరోజు మొట్టమొదటిగానే ప్రార్థన చేసుకుందాం. ఏంటంటే ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం ప్రభు కృప వలననే. ఒకవేళ నిల్చున్నాను అని అనిపించిందా? ఎవరి స్థితి వాళ్ళకి తెలుసు కదా, పడిపోకుండా జాగ్రత్త పడు. ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నామా, అయితే నిలబెట్టమని ప్రభు నమ్ముతాం. ఏ కారణం చేతనైనా సరే పవిత్రతలోనికి వెళ్ళడం ముఖ్యం, పరిశుద్ధతను కాపాడుకోవడం ముఖ్యం. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నత పరిశుద్ధ ప్రభా, స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రంలయ. అవును మా తండ్రి ప్రభా, మీకే వందనాలు చెల్లించుకొంచున్నాం. అవును నా తండ్రి, పడిపోయిన వాడికే తెలుసు నిల్చున్న అని యొక్క విలువ. నా తండ్రి ప్రభా, మీకు వందనాలు. నాయన నా తండ్రి, ఈ రోజు మేము ఏమై ఉన్నామో నాయన నా తండ్రి, అది మీ చిత్తమై ఉన్నది ప్రభా. నా తండ్రి, మీ కృప అయి ఉన్నది కనుక మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. మీకు స్తోత్రం. నాయన నా తండ్రి, పడిపోకుండా ఉన్నాను అని చెప్పిన వాడు, నిలిచిన వాడు పడిపోకుండా ఉండేటువంటి జాగ్రత్త తీసుకోవడానికి కృప చూపించండి ప్రభా. పడిపోయిన స్థితిలో ఉన్న వారిని ఆయన మీరు నిలబెట్టగలిగిన దేవుడవు తండ్రి. మీకు వందనాలు. వారిని పరిశుద్ధులుగాను పవిత్రులుగాను చేసే దేవుడై ఉన్నారు కనుక మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. మీకే స్తోత్రంలయ్యా. నాయన తండ్రి ప్రభా, ఆ విలువ అర్థం కావాలయ్యా. వస్తికి తన యొక్క స్థానం యొక్క విలువ అర్థం కాలేదు కనుకనే స్థానాన్ని కోల్పోయింది ప్రభా. గ్రహింపులోనికి రానేందుకే నా తండ్రి ప్రభా తొట్టిల్లిపోతున్నారు నాయన. మరి నా తండ్రి ప్రభా, చిన్న కుమారుడికైతే గ్రహింపు వచ్చింది కాబట్టి ఆయన నా తండ్రి ప్రభా తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు తండ్రి. మీకు ఎన్నడూ మరలా తప్పిపోలేదయ్యా. మరి నా తండ్రి ప్రభా, సమరయ స్త్రీ యొక్క హృదయంలో ఏమున్నదో ఎరిగిన దేవుడవు గనక నాయన నా తండ్రి ప్రభా, ఒక్కసారిగా ఆమె దర్శించిన దేవుడవు నా తండ్రి. మీకు వందనాలు నాయన నా తండ్రి. మీకు స్తోత్రములు. ఆయన మీరు పాపలతోనూ సుంకర్లతోనూ ఉన్నారు అని అన్నప్పుడు నా తండ్రి, పాపం చేస్తున్న వారితో మీరు కంటిన్యూ అవ్వలేదు ప్రభా. పాపంను అన్నిటిని విడిచిపెట్టి ఆయన నా తండ్రి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి వచ్చిన వారిని మీరు బాగు చేసి ఉన్నారు కనుక మీకు వందనాలు. ఇలాగనే ఎవ్రీ ఏరియాలో మీరు దర్శించి బాగు చేసిన స్థితిని మేము చూస్తున్నామయ్యా. పొట్టి జక్కయ్య కూడా నా తండ్రి ప్రభా తను చేసిన తన దర్శనం నాయన తండ్రి ఎలాగనైతే తాను తెలుసుకుని తను చేసిన దానికి 4 గంటలుగా వెనక్కి తిరిగి ఇచ్చేసాడో, ఇలాగను నా ప్రభా ప్రతి ఒక్కరిని నాయన మీరు కాపాడిన దేవుడవు నాయన తండ్రి. ఆ విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరము కూడా నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యం కాపాడుకునే స్థితిలో మేమందరము ఉండాలి నాయన తండ్రి ప్రభా. పడిపోకుండా నిలిచి ఉండేటువంటి కృప మాకందరికీ అనుగ్రహించి మమ్మల్ని అందరినీ నిలబెట్టి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి, వెళ్దాం రండి. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 34, 35 వచనాలు దయచేసి చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 34, 35 వచనాలు. ఏశావు 40 సంవత్సరములు గల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యెహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకునకును మనోవేదన కలుగజేసిరి.
ఎలా అంట, ఏశావు పెళ్లి చేసుకున్నాడు, బేయేరి కుమార్తెను ఎలోను కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. మీరేం చేశారట, ఇస్సాకుకు రిబ్కాకు మనోవేదన కలుగజేశారట. చూడండి, మొత్తం ఏం చేశారని పూసకుచ్చి ఏం రాయలా, ఎలా మనోవేదన కలిగజేశారు, ఎలా మాట్లాడినారు, ఇవన్నీ రాయలా. కానీ మనోవేదన కలుగజేశారు అని ఒక సెంటెన్స్ లో రాశారంటే ఆ ఇంటిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచిద్దాం. అందుకే చూడండి, మరలా రిబ్కా ఇస్సాకుతో చెప్తున్న మాట, ఒక మాట చదువుకుందాం. 28వ అధ్యాయం 27:46 చదవండి. ఆదికాండము 27వ అధ్యాయము 46 వచనము. మరియు రిబ్కా ఇస్సాకుతో, ఏతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరు అంటే ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకున్న ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను. ఒకవేళ యాకోబు కూడా ఇదే కుమార్తెలను మళ్ళా తీసుకుని వస్తే ఇంకా నేను తట్టుకోలేనని తన భర్తతో మాట్లాడుతున్న మాట. అంటే ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది ఫ్యామిలీస్ లో, ఒకసారి ఆలోచించండి. ఎంత డిస్టర్బెన్స్ ని రిబ్కా ఫీల్ అయిందో మీరు ఒకసారి ఆలోచించండి. గ్రహిస్తున్నారా? గ్రహిస్తున్నామక్క. ఒక అత్తగా ఆ వచ్చిన కోడళ్ళ వలన పడుతున్న ఒక మనోవేదన, ఒక కుటుంబంలోనికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం యొక్క పేరు నిలబెట్టే విధంగా ఉండాలి, లేదా ఆ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి. అలా కాకుండా ఇలా మనోవేదన కలుగు చేస్తూ మనస్సును బాధ పెడుతూ నొప్పిస్తున్న అనుభవం చాలా చెడ్డ అనుభవం. వారు లేనప్పుడు కూడా, అంటే కోడళ్ళు లేనప్పుడు కూడా మంచి సాక్ష్యం బయటికి రావాలి. నిజానికి మరలా ఇంకొక కుమార్తె ఈ కుటుంబం నుంచి కనుక వస్తే ఇంక నాకు ఏం ప్రయోజనం లేదంటే నా బ్రతుకు వేస్ట్ అని మనం అంటామే, అలా అటువంటి ఒక ఫీల్ లోనికి ఆ కుటుంబం వెళ్ళిపోయారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా వారిని పెళ్ళైతే చేసుకున్నాడు, వారి వలన కుమారుల్ని కూడా కన్నాడు. రండి ఇప్పుడు వెళ్దాం. ఆదికాండం 36వ అధ్యాయం, ఆదికాండం 36వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవండి. ఆదికాండము 36వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఏదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కానాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహోలియాబామును, ఇస్మాయేలు కుమార్తెను నెబాయేతు సహోదరియైన బాషెమతును పెండ్లి ఆడెను. ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాషెమతు రగుయేలును కనెను. అహోలియాబామ యూషును, యాలామును, కోరాహును కనెను. కానాను దేశంలో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఇక్కడ చూడండి ఎవరెవరు ఎంటర్ అవుతున్నారో.
ఈ ఎదోమీల ఫ్యామిలీస్ లోనికి, ఎదోము అంటే ఏషావు వంశావళినే ఎదోమీలు అన్నారు. మనం ఎక్కువగా ఇశ్రాయేలీని ఫోకస్ చేస్తూ ఉంటాం. యాకోబుకు ఎంతమంది పిల్లలు? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 చెప్పండి. 12 అలాగే కదా 12 గోత్రాలు వచ్చాయి. ఇవే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. యాకోబుకి ఎంతమంది పిల్లలు? అబ్రహాం తర్వాత యాకోబు, ఇస్సాకు, యాకోబు దేవుడు అని మనం ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటాం. వంశావళి కూడా ప్రస్తావించినప్పుడు యేసు ప్రభు బయటకు వచ్చిన వంశావళినే ఎక్కువగా మనకి ఫోకస్ లోకి తీసుకుని వస్తున్నారు. కానీ ఎదోమీల వంశాన్ని మనం అంతగా ఎప్పుడు పట్టించుకోము. కానీ ఒకసారి అందులో ఇన్వాల్వ్ అయిన ఫ్యామిలీస్ ఒకసారి చూడండి. ఇష్మాయేలు కుమార్తె నెబోయత్ సహోదరి అయిన ఎవరు? బాస్మతును పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇష్మాయేల్ ఎవరండి? అబ్రహాము కుమారుడైన, అంటే ఆగరుకు పుట్టిన కుమార్, ఆగరుకు పుట్టిన కుమారుడే ఈ ఇష్మాయేల్. ఇప్పుడు ఈ ఇష్మాయేల్ యొక్క సంతతి మరలా ఎంటర్ అయింది. ఇష్మాయేల్ పుట్టేటప్పుడే ప్రభు ఏం చెప్పారు? ఇది అడవి గాడిద వంటి వాడు, పట్టణపు కోలాహలం నచ్చదు. అందుకే చూడండి, గమనించండి, వారి పిల్లలు కూడా ఎలా ఉంటారు? వారి వంశంలో నుంచి వచ్చిన వారు కూడా అదే మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే ఒక్కొక్కరిని కనుక మనం గమనిస్తే, ఏలోను కుమార్తెయగు ఆదా ఎవరట? ఏలోను కుమార్తెల్లో పెళ్లి చేసుకున్నాడని చెప్పారు కదా. దాంట్లో ఆదా అని ఒక స్త్రీ ఇలా తాను పెళ్లి చేసుకున్న వారిలో నుంచి ఇంకొంచెం కిందకి రండి, నేను చూపిస్తా మీకు. 9వ వచనం నుంచి చదవనానా? ఆదికాండము 36వ అధ్యాయము 9వ వచనము. షేయర మన్యములు డైరెక్ట్ 9 చదివి 12 చదివి. షేయర మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏషావు వంశావళి ఇదే. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏషావు భార్య అయిన ఆదా కుమారులు. అది. సో అమాలేకు ఎక్కడి నుంచి వచ్చాడండి? ఎలీఫజ్ నుంచి వచ్చాడు. ఆదా. ఎలీఫజుకు అమాలేకును కన్నాడట. ఈ ఏషావు భార్య అయిన ఆదా కుమారులట. ఈ ఆదా ఎక్కడి నుంచి వచ్చింది? హిత్తీయుడైన ఏలోను కుమార్తె. వీళ్ళు ఆల్రెడీ రిబ్కాకి, ఇస్సాకుకి చుక్కలు చూపించారు, అంతే కదా? అదే మాట కదా మనం చదువుకున్నాం. మన నెక్స్ట్ పేజ్ లో చెప్పాలంటే చుక్కలు చూపించారు అంటే మనోవేదన కలిగించారండి. ఇప్పుడు వారిలో నుంచి వచ్చిన కుమారులే ఈ అమాలేకీలు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ ఉద్దేశం ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉండేది. మొదటి నుంచి కూడా వాళ్ళ ఉద్దేశాలు వ్యతిరేకంగానే ఉన్నాయండి. సో వీళ్ళు బాగుంటారని, వీళ్ళు ఇశ్రాయేలీల్ని చూసి ఓర్చుకుంటారని ఎక్కడా లేదు. మీకు ఇంకొన్ని వచనాలు కూడా చూపించాలి. ఇప్పుడు చదవండి 6, 7, 8 వచనాలు. ఆదికాండము 36వ అధ్యాయము 6, 7, 8 వచనాలు.
ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశంలోకి వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసించలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏశావు శయూరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఏదోము. అదే వీరు ఎంతగా విస్తరించారో ఒకసారి గమనించండి. భూమి భరించలేకపో భూమి కూడా వీరిని భరించలేకపోలేనంతగా వీరు బలంగానే ఉన్నారు. ఏం బలహీనలేం కాదు, బలంగానే ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. ఎవరెవరు కలిసి ఉండలేకపోయారు? యాకోబు సంతానము, ఏశావు సంతానము కలిసి నివసించలేకపోయారట. ఇదే పరిస్థితి మనం ముందు వీళ్ళ పితరుల కాలంలో కూడా చూస్తున్నాం. ఎవరెవరు? అబ్రహాము లోతును గమనించండి. వారు కలిసి ఉండలేనంత ఆస్తి ఉన్నప్పుడు వారు కూడా విడిపోయినట్టుగా చూస్తున్నాము. ఎగ్జాక్ట్ గా అలాగనే వీళ్ళు కూడా ఏశావు సంతానము, ఏశావు యొక్క పశు సంపద, ఇంకా యాకోబు సంతానము, యాకోబు పశు సంపద అందరూ కూడా కలిసి ఉండలేనంతగా ఉన్నందుకు, అంతగా విస్తరించినందుకు వారు విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక మాట కూడా చదువుకుందాం. ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 38వ వచనం నుండి 40వ వచనం వరకు చదవండి. ఆదికాండం 27:38 వచనం నుంచి చదువుకుందాం. ఏశావు నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెనే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చెను. ఇంకా తనకి దీవెన అంటూ ఏం దొరికింది చూడండి. నీ నివాసము భూసారము లేక పైనుండి ఆకాశ మంచు లేక ఉంటుంది. నీవు నీ కత్తి చేత బ్రతుకుతావు, నీ సహోదరునికి ఏమవుతావు? దాసుడు. ఇప్పుడు చూడండి, ఇలా తాను పొందిన ఒక్కొక్క మాటను బట్టి 41వ వచనం, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టెను. ఆ మాటను అండర్లైన్ చేయండి. స్తోత్రం. ఎలాగంట? యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు ఏం చేశాడంటండి? పగబట్టాడట. తల్లి యొక్క మనస్తత్వం ఏమో అత్తమామల్ని విసిగించి మనస్సు నొప్పించే మనస్తత్వం, కఠినత్వం. గమనిస్తున్నారా? ఇక తండ్రి యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే, యాకోబు
పొందుకున్న దీవెనను బట్టి తన మీద కోపగించిన మాత్రం కాదు, పగపట్టిన అనుభవం. హేబేలు కూడా అంగీకరించబడినందుకు కయ్యనికి ఏమొచ్చిందండి? కోపం. కానీ పగబట్టాడు అని లేదు అక్కడ కదా. అవును. కోపం వస్తేనే అంతగా చంపేటట్టుగా తయారయ్యాడంటే, ఇక పగబెట్టి ఉంటే అది ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. ఇవే మనస్తత్వాలు పిల్లల్లో కూడా కంటిన్యూ అవుతున్నాయి, వంశంలో కంటిన్యూ అవుతుంది. ఏదో మీల్ని ఈ కోణంలో ఒకసారి చూడండి. నీ భూమికి సారం ఉండదని చెప్పారు కదా, కానీ మనం ఆదికాండం 36లో ఏం చదువుతున్నాం? వారు విస్తారమైన సంపద గలవారట, వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరించలేకపోయినంతగా వారు ఉన్నారు. వారు పొందుకోలేనిది చూడండి. వాళ్ళు ఎదగాలి అంటే వాళ్ళకి కూడా ఆకాశం నుండి మంచు పడాలి కదా. వాళ్ళకి కూడా భూమి సారం ఇవ్వదు అని చెప్తున్నారు, కానీ వాళ్ళకి కూడా తిండికి గింజలు కావాలి. అక్కడ చెప్పిన మొత్తం ఆశీర్వాదం, తను కోల్పోయిన ఆశీర్వాదం మొత్తం ఆత్మీయ ఆశీర్వాదాలు కోల్పోయాడు. మీకు అర్థమవుతుందా? అవును. లేకపోతే తనకి ఇంత సంపద ఎక్కడదండి? తన వంశం ఇంతగా ఎలాగా అభివృద్ధి పొందిందండి? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. లేకపోతే ఈ ఏరియా చూద్దాం. ఇష్మాయేల్ ఉన్నాడు. ఇష్మాయేల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం అరబ్ కంట్రీస్ అన్ని చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడైనా డబ్బులు తక్కువ ఉన్నారా? చెప్పండి. ఏం తక్కువ. ప్రపంచానికి శాసించేంత డబ్బు వారి దగ్గర ఉంది. అరబ్ అందరి దగ్గర కూడా చాలా చమురు వల్ల కావచ్చు, దేని వల్లనైనా సరే వారికి చాలా డబ్బు అయితే ఉంది. వారు వెళ్తున్న విలాసవంతమైన జీవితం, వాళ్ళు బ్రతుకుతున్న జీవితం ఒకసారి మనం ఊహించలేనంతగా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. అటువంటి ఇస్మాయేలీల కుమార్తెలు ఈ ఫ్యామిలీలో కలిశారు. ఆలోచించండి, వారికి ఏం తక్కువ లేదు అంటున్నాను నేను. దేవుడు ఇష్మాయిల్ని కూడా ఆశీర్వదిస్తాననే చెప్పారు. అవును. నేను చెప్తుంది ఫిజికల్ గా చూస్తున్నవేవి కూడా ఆశీర్వాదం అనుకోవద్దు అంటున్నా. అవును. విస్తరించడం అంటే పిల్లల్ని కానీ గొప్పగా ఉద్యోగాలు చేసుకుంటూ, లేకపోతే గొప్పగా సంపాదించుకుంటూ, ఒక్కొక్కరు 4-5 ఇల్లులు కొనుక్కుంటూ ఉండడం, అది విస్తరించడం కాదు. అది ఆశీర్వాదం అనుకుంటే ఎలా? అది మాత్రమే ఆశీర్వాదం కాదు అంటున్నాను. ఏదేమైనా అది ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు కనుక, వీరి మూలం, వీరి యొక్క బీజం ఎటువంటిదో కొంచెం గమనించండి. ఆశీర్వాదంను పొందుకున్న వారి మీద పగపడుతున్న ఒక స్వభావం కనిపిస్తుంది. గుర్తుపట్టారా? ఒక మాట, ఇలా మాత్రం మన బ్రతుకులు ఉండకూడదని ప్రార్థన చేద్దామా? ఎక్కడైనా సరే ఒక కంపారిజన్ అని గనక వచ్చిందా, దేవుడు పిలుచుకున్న పిలుపులో ఎవరైనా ఎదుగుతున్నారా, వాళ్ళని చూసి ఒకవేళ కోపం వస్తున్న అనుభవం,
వాళ్ళని చూసి పగబడుతున్న అనుభవం గనక ఉందా, ఇదిగో ఎదోమీయుల యొక్క స్వభావం అని తెలుసుకుందాం. డేంజర్ జోన్ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుని ఇక ముందుకు ప్రయాణానికి వెళ్దాం. ప్రార్థన చేయండి ఎవరైనా. హల్లెలూయా. పరిశుద్ధ మహారాజానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదే కలసం ఆయన సజీవులెక్కలో మీ సన్నిధికి వచ్చి నీ వాక్కును, మీ సత్య వాక్కును గ్రహించడానికి, వినడానికి, గ్రహించడానికి నాయన యేసే మాకు ఇచ్చిన కృపకై వందనాలు. అవును నా తండ్రి యేసయ్య, ఎదోము సంతానము ప్రభా నా తండ్రి యేసయ్య, మరి నేను అసూయతో నిండిన కొన్ని వారే కాకుండా ప్రభా మరి వాళ్ళు నా తండ్రి యేసయ్య కంపారిజన్ లో ఉంటూ ప్రభా నాయన యేసయ్య కంపారిజన్ లో నాయన యేసయ్య మరి వాళ్ళు పగను పెంచుకునే వారుగా ఉంటున్నారు ప్రభా. అటువంటి స్వభావము నీ దృష్టిలో నాయన యేసయ్య హేయమై ఉంటుండగా ప్రభా అటువంటి స్వభావం వాళ్ళు ఎక్కడా ఉండకుండా చూడండి. ఎవరైనా నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు ప్రభా నాయన యేసయ్య మేము నా తండ్రి యేసయ్య తోటి సహోదరుడుగా ఇంకను నాయన మేము అందరం కలిసి నాయన ఎదుగుటకు ప్రయాసపడట కృపనివ్వండి. ఈలోక ఆశీర్వాదంలో ఎందే దృష్టి ఉంచి ఆ కంపారిజన్ లో ఆగిపోయే వారుగా మేము ఉండొద్దు నాయన యేసయ్య. అసలు నాయన యేసయ్య వ్యర్థమైన వాటి విషయంలో మేము అసలు కంపారిజన్ చేసుకోకుండా కృపనివ్వండి నాయన యేసయ్య. మరి ఆ అసూయ, ఆ పగ ఇవి ఏవి కూడా నాయన యేసయ్య మా వెంట ఉండడానికి వీల్లేదు ప్రభావ. మమ్మల్ని మీ రక్తంతో కడగండి నాయన. మీరు నాయన యేసయ్య మమ్మల్ని పవిత్రులుగా నాయన యేసయ్య నీ రాజ్యంకు యోగ్యులుగా మలచమని ఇచ్చిన ఇంత గొప్ప సమయంకి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ ఏశావు గురించి ఇంకొక మాట కూడా మనం పోవాలి. అదేంటంటే ఇష్మాయేల్ దగ్గరికి వెళ్ళిన ఒక అనుభవాన్ని కూడా మనం చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయానికి వెళ్దాం రండి. దానిలో 6వ వచనం నుండి 9వ వచనం వరకు జాగ్రత్త పరిశీలిద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 6 నుంచి 9వ వచనం. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతన్ని అక్కడికి పంపెననియు, అతన్ని దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెల్లో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు, యాకోబు తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్లిపోయిననియు ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాలు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయేతు సహోదరియునైన మహలాతును కూడా పెండ్లి చేసుకొనెను. తను పెంచుకున్న పగను బట్టి చేస్తున్న కార్యాలు చూడండి, క్లియర్ గా అక్కడ రాయించారు. యాకోబు ఎందుకు వెళ్ళిపోయాడు పద్దనరాముకి? వీళ్ళని ఎవరిని పెళ్లి చేసుకోకూడదని. ఇక్కడ పెళ్లి చేసుకోదు, అక్కడి నుంచి పెళ్లి చేసుకొని రావాలి అని వెళ్ళిపోయాడు. ఎవరు నేర్పించి పంపించారు? ఎవరు చెప్పి పంపించారు? తల్లిదండ్రులకు విధేయత చూపించే యాకోబు వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడే ఉన్న ఏశావు పరిస్థితి ఒకసారి చూడండి. ఆ మాట విన్నాడట, తెలుసుకున్నాడట. ఇక్కడ నా తల్లిదండ్రులు నా భార్యల వలన ఎంత కష్టపడుతున్నారు అనే మాట విన్నాడు. విని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇదిగాక అంటే ఇప్పుడున్నది కాకుండా వాళ్ళకి ఫర్దర్ గా ఇంకా డామేజ్ చేయాలని ఇష్మాయేల్ దగ్గరికి వెళ్ళి ఇంకొక భార్యను తీసుకొని వచ్చాడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. కుటుంబంలో ఉన్నప్పుడు చేసిన డిస్టర్బెన్స్ ఒకసారి చూడండి. పెళ్లి చేసుకొని ఆల్రెడీ ఉన్న భార్యలు మనోవేదన పుట్టిస్తున్నారు.
అప్పటికే ఇస్సాకు కళ్ళు మందగించేంతగా వారు వృద్ధాప్యంలోకి వెళ్ళారు. వారిని విసిగించాలని ఒక ప్రయత్నం చూస్తున్నారా? ఏది వద్దంటే అది చేస్తున్న అనుభవం అండి ఏశావుది. ఇచ్చిందేమో కాపాడుకోడు. జ్యేష్ఠత్వం ఫస్ట్ ఎవరికి ఇచ్చారు? యాకోబుగా? ఏశావుకే. ఇచ్చిందని విలువ తెలీదు, కాపాడుకున్న అనుభవం లేదు. ఇప్పుడేమో ఏది వద్దని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారో అదే చేయడానికి బయలు వెళ్తున్న ఏశావు. ఇది చాలదన్నట్టు కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకుకు ఇష్టురాండ్రు కారని ఏశావు తెలుసుకొని వారిని తెచ్చుకోవడానికి వెళ్ళాడు. వింటున్నారా? అంటే తల్లిదండ్రులకు ఏది ఇష్టమైనదో చేస్తున్న కుమారుడు కదా, అవునా? ఇష్టం కానిదే చేస్తున్న కుమారుడు. అది కూడా గమనించండి. ఏది ఇష్టం లేదో తెలుసుకొని మరి అదే చేస్తున్న కుమారుడు అండి. వింటున్నారా? సో ఇదే స్వభావం తన వంశంలో కంటిన్యూ అవుతుంది. ఎందుకు ఈ మాట ఇలా రాశారు? ఇంకో మాట కూడా చదువుకుందాం రండి. ఆదికాండం 36వ అధ్యాయం 43వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 36వ అధ్యాయం 43వ వచనం. మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఏదోము నాయకులు. ఏశావు ఏదోమీయులకు మూల పురుషుడు. అది ఏశావు ఏదోమీయులకు మూల పురుషుడు. అర్థం, ఏశావు యొక్క స్వభావం వారి యొక్క మూల స్వభావం. ఏశావులో పుట్టిన ప్రతి ఆలోచన ఆ వంశంలో కంటిన్యూ అవుతున్న అనుభవం. ఏశావు స్వభావం మనం గమనిస్తే ఆ వంశంలో కంటిన్యూ అవుతున్న స్వభావాలు మనకు అర్థమవుతాయి. వారు ఆశీర్వదింపబడిన వారి మీద పగబట్టే అనుభవం కలిగిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులకు అవిధేయులైన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులకు ఏది వద్దంటే అదే చేసే అనుభవం కలిగిన వాళ్ళు, తెలుసుకొని మరి అడ్డం పడతారు. వింటున్నారా? ఉండలేని ఇవన్నీ కూడా వీరి స్వభావాలండి. పగబట్టిన స్వభావాలు. అర్థమవుతుందా? వీరి లాస్ట్ సంతానంగా మనం చూస్తున్నా సరే, తగీయుడైన హామానులో తెలియని ఇంత పగ ఎలా వచ్చిందో ఇప్పుడు గమనించండి. అర్థమవుతుంది? ఈ పగను మనం ఇంకొక యాంగిల్లో రేపు చూడబోతున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఒకటే ప్రార్థన చేసుకుందాం. మనం ఎలా ఉండకూడదో మనకు అర్థమవుతుంది. దయచేసి ఏశావు గురించి ఈరోజు విన్నాం కదా, ఏశావులాగా ఉండాలని ఎవరు ప్రార్థన చెయ్యొద్దండి. వింటున్నారా? ఏశావులాగా తయారవ్వాలేమో అనుకోవద్దు. ఆ స్వభావాలు మనకు వద్దని నేర్చుకుంటున్నాం. ఒకవేళ ఎక్కడైనా ఇది ఎంటర్ అవుతుంటే, ఇటువంటి స్వభావం ఎంటర్ అవుతుంటే జాగ్రత్త పడదాం, ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం సెపరేట్ చేసుకుందాం, ఇటువంటి అనుభవాల్లోనికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకుందాం. ఇవన్నీ భయంకరమైన డేంజర్ జోన్స్ అండి. దయచేసి గ్రహించండి. దేవునికి అస్సలు ఇష్టం లేని ఒక స్వభావాలు ఇవన్నీ. ప్రార్థన చేసుకుందాం, ఇలా మాత్రం మనం ఉండకూడదని.
ప్రార్థన చేసుకుందాం.